అనంతపురంలోని కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ హాస్టల్లో విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. నిద్రిస్తున్న సమయంలో 10 మంది విద్యార్థులను కరిచాయి. దాంతో వారిని సీక్రెట్గా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రిన్సిపల్. ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించారు. అయితే హాస్టల్ చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం ఉందని, దాంతో తరచూ హాస్టల్ గదుల్లోకి ఎలుకలు వస్తున్నాయంటున్నారు స్టూడెంట్స్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అనంతపురం నుంచి అందిస్తారు. అనంతపురం జిల్లా కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో విద్యార్థులకు ఎలుకలు కొరికిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు హాస్టల్లో విద్యార్థులు మనతో మనం మాట్లాడి ప్రయత్నిద్దాం. అమ్మ, ఏం జరిగింది? ఎప్పుడు మీకు ఎలుకలు కొరికాయమ్మా? 3 days నుంచి ఎలుకలు కొరుకుతున్నాయి సార్. అంటే నిన్న మేడం వాళ్ళకు చెప్పిన వెంటనే వాళ్ళు చర్యలు తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మాకు వ్యాక్సిన్ వేయించుకోవాలని కూడా తెలియదు ఎలుకలు కొరికినందుకు. మేడం వాళ్ళే మాకు అవేర్నెస్ ఇచ్చి మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి ఇంజక్షన్లు వేయించినారు. వాళ్ళకి ఆ స్లిప్లు కూడా ఉన్నాయి సార్ వేయించినవి. ఆ 3 days నుంచి కొరుకుతున్నాయని చెప్పని వెంటనే అక్కడ కొద్దిగా గలీజ్గా ఉంటే అవి కూడా క్లీన్ చేయించేసినారు. మొన్న మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ క్లీన్ చేయడం వల్ల దాని ద్వారా వచ్చినాయని మేడం వాళ్ళు అందరూ పరిశీలించినారు సార్. అందుకు తగిన జాగ్రత్తలు మేడం వాళ్ళు తీసుకుంటున్నారు. డైలీ మేడం వాళ్ళు, ప్రిన్సిపల్ మేడం, మా వార్డెన్ మేడమ్స్ అందరూ వచ్చి చెకింగ్ చేస్తున్నారు సార్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమి అన్నీ పరిశీలిస్తున్నారు. ఇప్పటికైతే అంతా బాగుంది సార్. పిల్లలకు కూడా మాకందరికీ బాగుంది సార్. చెప్పారా మీకు ప్రిన్సిపల్ మేడం? లేదు సార్, మేము భయపడం సార్. మేడం వాళ్ళు ఏది ఉంటే అది చెప్పమన్నారు, మేము ఏదున్నా అది చెప్తాం సార్. చూస్తుంటే బాగా కంటపాఠం కూడా చెప్పినట్టు కనిపిస్తుంది. లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. మేము ఉండేదే చెప్తున్నాం సార్. కాల్సిన మేము ప్రూఫ్ కూడా చూపిస్తాం. మేడం వాళ్ళు ఇంజక్షన్లు వేయించినారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి వేయించిన స్లిప్పులు కూడా మా దగ్గర ఉన్నాయి సార్. ఫస్ట్ టైం సార్. లేదు సార్, 10 members వరకు కొరికింది సార్. ఎట్లా మీకు ఎప్పుడు ఏమన్నా నైట్ జరిగిందా పగల జరిగింది? నైట్ జరిగింది సార్. మీకు ప్రిన్సిపల్ ఏమన్నా మీరు చెప్పేట్లు చెప్పండి, మీరే చెప్తున్నారు ఇట్లా? లేదు సార్, మేమే చెప్తున్నాం మీరే సార్. చెప్తారు, కంటపాఠం కొట్టి చెప్తున్నారు. లేదు సార్, జరిగిందే చెప్తాం. ఇదే మీకు ఇబ్బంది మేడం పెట్టలేదు ఇట్లా చెప్పండి చెప్పలేదు? లేదు సార్, ఎవరు ఇబ్బంది పెట్టలేదు సార్. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? ఎన్ని రోజుల కింద జరిగింది? 3 days కింద జరిగింది. వ్యాక్సిన్ వేసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది? ఎలుకలు కొరికినప్పుడు కానీ వ్యాక్సిన్ వేసినప్పుడు ఇబ్బంది అనిపించిందమ్మా? లేదు సార్. బ్లడ్ వచ్చింది సార్. ఎలుకలు కొరికినప్పుడు బ్లడ్ వచ్చింది సార్. చేతికి సార్, మైక్ చేతికి కొరికింది సార్. కొంతమందికి కాళ్ళకు కొరికింది సార్. వాళ్ళు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉన్నందువల్ల ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినారు సార్. 10 మంది వరకు కొరికినాయి సార్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ సార్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. కొద్దిగా వచ్చినాం సార్. కొత్తగా వచ్చేటప్పుడు మేడం బెదిరించి ఇట్లా చెప్పారు? లేదు సార్, అలాంటిదేం లేదు సార్. అలాంటిదేం లేదు సార్, మీరే సొంతంగా మేమే చెప్తున్నాం సార్. విద్యార్థుల మెడికల్ రిపోర్ట్స్ కూడా చూస్తున్నాం. 25న ఒక ఇంజక్షన్, 28th ఒక ఇంజక్షన్, 2వ తేదీ 23వ తేదీ అంటే మొత్తం 4 కోర్సులుగా ఒకటి డివైడ్ చేసి ఇంజక్షన్లు వేస్తూ ఉన్నారు. అయితే ఎలుకలు వచ్చేంత వరకు కూడా ఈ మేడం కానీ ఇక్కడ ప్రిన్సిపల్స్ కానీ ఏం చేస్తున్నారు కూడా మనకు తెలియాల్సి ఉంది. మొత్తం కూడా అందరినీ గవర్నమెంట్ హాస్పిటల్ పిలిచికెళ్ళి ఇంజక్షన్ కూడా తెలుసు. సుమారు 10 మంది విద్యార్థులకు ఎలుకలు కొరికినప్పటికీ విద్యార్థులని మరి ఏం చెప్పారేమో కానీ విద్యార్థి అయితే ఇప్పటికైతే మరి వాళ్ళంతా కూడా ధైర్యంగా బయటకు వచ్చి మేడం వాళ్ళంతా క్లీన్ చేయించారని చెప్తున్నారు. కానీ ఎలుకలు కొరికేంత వరకు, ఒక హాస్టల్లోకి వచ్చి ఎలుకలు కొరికేంత వరకు ప్రిన్సిపల్ కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తున్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ గతంలో కూడా ఈ విద్యార్థులు ఇక్కడ ఆందోళన చేసేట్టు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి వీరంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తున్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే గత ఒక 1 month క్రితం కూడా ఇక్కడ ఒక విద్యార్థి నాయకులు కూడా లేదా విద్యార్థులు కూడా ఆందోళన చేసినప్పుడు కూడా ప్రిన్సిపల్ బెదిరించినట్టు కూడా మనకు బయట పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు ఫస్ట్ విద్యార్థులు, మీరంతా ఫస్ట్ ఇయరేనమ్మా? అంతా ఫస్ట్ విద్యార్థులకంతా కూడా ఎలుకలు కొరికినాయి. ఎలుకలు కొరికినప్పటికీ కూడా ఎవరికి తెలియకుండా గోప్యంగా, అంటే మీకు తెలియకుండా ఇంజక్షన్లు వేయించారా? మీకు తెలిసి పిలుచుకోమేరమ్మా? పిలుచుకోమేరు. మీకు చెప్పిందా మేడం వెళ్తున్నామని? మీ పేరెంట్స్ తెలిసిందా ఈ విషయం? ఏమన్నారు పేరెంట్స్? ఇంజక్షన్ వేయించుకోండి ఏమంటారా? వచ్చారు మీ పేరెంట్స్ ఇక్కడికి? లేదు సార్, మేడం వాళ్ళే పిలుచుకెళ్ళి టీకా వేయించారు సార్. కేర్ తీసుకున్నారు మేడం వాళ్ళు. మేడం మీకు బాగా కంటపాఠం గురించి బాగా చెప్పని చెప్పారు? లేదు సార్, మేము ఉన్నట్టుగానే చెప్పలేం కాదు కదండి సార్. మాకు కొంచెం తెలుసు కదా, మేడం వాళ్ళు చెప్తే ఎలా వింటాం సార్. మేము తెలుసు, మాకు మేడం వాళ్ళు ఎటువంటివి ఇలా చెప్పండి అని ఎప్పుడు చెప్పలేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పండి అమ్మా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పేసేయండి అని అంటారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అప్పటికే నైట్ అయినా నైట్ టైమ్స్ వచ్చేసి మా మేడం వాళ్ళు సాల్వ్ చేసి వెళ్ళిపోతారు సార్. 10 ఏది ఎనీ టైం. మీకైతే డాక్టర్లు ఏం చెప్పారు? ఇబ్బంది అవుతుందని చెప్పారు? ఏమవుతుందని చెప్పారా? ఏం చెప్పలేదు సార్ డాక్టర్. అంటే ఇక్కడ ప్రాక్టికల్ ఉండటం వల్ల తొందరగా వేయించేసుకొని వచ్చేసాం.
చూస్తున్నాం విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల తొందరగా ఇంజక్షన్లు వేయించుకోవచ్చామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎలుకలు కొరకడం వల్ల కూడా గతంలో తెలంగాణలో కూడా విద్యార్థులు కొంతమందికి చాలా ఇబ్బంది పడ్డ ఒక విద్యార్థి కూడా మరణించిన పరిస్థితుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ ముందు జరగకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా విద్యార్థులు కానీ విద్యార్థుల పేరెంట్స్ కూడా కోరుతున్న సందర్భంలో అయితే ఇంతకు మునుపు కూడా ఇదే కళాశాలలో ఒక ఆందోళన జరిగితే దాని ప్రిన్సిపల్ తొక్కి పెట్టే ప్రయత్నం చేసిందంటే కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చే నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి జరిగిందని కూడా తెలియాల్సి ఉంది. దీనిపై తగు విచారణ కూడా జరిపి ఇక ముందు విద్యార్థుల హాస్టల్స్లోకి ఎలుకలు కానీ ఇతర ఏవి ఇట్లా ఇచ్చి విద్యార్థులు హింసించకుండా చేసే చర్యలు చేపట్టాలంటూ విద్యార్థులను కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ KSN డిగ్రీ కళాశాల నుంచి.